వ్యూహాలంటే ఒక పార్టీ తనకు తాను గెలవడానికి చేసేది వ్యూహం అంటారు. 2 పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని గెలిపించడానికి చేసేది కుట్ర అంటారు. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. ఒక పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఇంకొక పార్టీ కలిసి రావడము కాన్స్పిరసీ. అక్కడ జరిగింది ఏంటంటే ఇంకో 4 రోజులకు నామినేషన్ లాస్ట్ అనంగా ఏకంగా సీనియర్ బీజేపీ లీడర్ని తీసుకొచ్చి కాంగ్రెస్ కండగొప్పారు. గణేష్ అనే వ్యక్తి మీరు ఈరోజు ఇప్పుడు మన ఇద్దరం కలిసిపోదాము, కంటోన్మెంట్లో చాలా పోస్టర్స్ ఈటల రాజేందర్కి అభినందనలు తెలుపుతూ గణేష్ కట్టిన ఫ్లెక్సీలు పోస్టర్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇంత వర్షాలకు కూడా గోడ మీద కనబడతాయి మనకు. అంటే ఏకంగా ఎలక్షన్ ముందే క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇలా పెట్టి ఓ డమ్మీ క్యాండిడేట్కు బీజేపీ టికెట్ ఇచ్చి ప్రచారం చేయలేదు. సేమ్ ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో అదే జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్కే బీజేపీ సపోర్ట్ చేస్తున్నది పరోక్షంగా. ప్రత్యక్షంగా మాత్రం ఓ అభ్యర్థిని పెట్టారు, ఓ ఇంతకుముందు పోటీ చేసిన అభ్యర్థిని పెట్టారు. ఆ అభ్యర్థిని డిసైడ్ చేయడానికి కూడా లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు వెనక ముందు ఆడారు. ఇంకో డమ్మీ క్యాండిడేట్ పెడదామా, ఈయన పెడదామా అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరి స్ట్రాటజీ టీఆర్ఎస్ను గెలవకుండా ఆపడం, అది వాళ్ళకి చాలా అవసరం. అందుకని వాళ్ళిద్దరు కూడా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఇంకా 2-3 విషయాలు చెప్తాను. బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఎందుకు ప్రెస్టేజ్ అయింది? నిన్న మీరు చూశారు, నిన్న మీటింగ్ అంతా కూడా మినిస్టర్స్తోని, తర్వాత వీళ్ళందరితో సీఎం జూమ్లో మాట్లాడింది, ఈరోజు క్యాబినెట్లో మాట్లాడబోతున్నది. మెయిన్ ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు 70-75 మందితోని జూమ్ మీటింగ్ కండక్ట్ చేసింది జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి. చాలా ప్రెస్టేజ్గా తీసుకోబోతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే దీనికోసము లోకల్ బాడీస్ ఎన్నికలను పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే పేపర్లో వచ్చిన దాని ప్రకారం, మీడియా కథనాల ప్రకారం దీని ఎన్నిక రిజల్ట్ని బట్టి మనము లోకల్ బాడీస్ తర్వాత పోదామని చెప్పాడట. పోకూడదు అసలు, ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ను కోర్టు స్టే చేయాలి, హైకోర్టు చేయదు. జనరల్గా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక చేయదు. ఒక రోజు అంతా నామినేషన్లు తీసుకున్నారు, 2వ రోజు కూడా తీసుకున్నారు. కోర్టు ఏమన్నదంటే నేను ఎలక్షన్ నోటిఫికేషన్ స్టే చేయలేదు, నేను రిజర్వేషన్ జీవోను స్టే చేశా. ఈ జీవో అమల్లోకి రాదు అనుకుంటే ఐసీస్గా పాత జీవో ప్రకారం పోవచ్చు. బట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, గవర్నమెంట్కి రాసింది మళ్ళీ రిజర్వేషన్ డిక్లేర్ చేయమని. అక్కడ స్టేల్మేట్ వచ్చింది. అది చేయకూడదు, లీగల్గా మాత్రం చేయకూడదు. బట్ ఈయన మెల్లగా చేద్దాం మనము ఈ రిజల్ట్ని బట్టి అన్నాడు.